స్వర్గీయ శ్రీరామ సుబ్రహ్మణ్యం గారి స్మారక పురస్కారం సభ. ఇందులో ఈ సభ కార్యక్రమం వెంటనే మొదలు పెడుతున్నాం. ఈరోజు సభకి ఉపాధ్యక్షులుగా డాక్టర్ హిమసాగర్ చంద్రమూర్తి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన్ కృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మనందరికీ చిరపరిచితులు, విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ ఎంసి దాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంస్కార భారతి సెక్రటరీ అయినటువంటి శ్రీ పి విజయభాస్కర్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విజయభాస్కర్ శర్మ గారు రండి సార్. అలాగే ఈనాటి కొద్దిసేపట్లో ప్రదర్శించబోయే మోహిని భస్మాసుర నృత్య రూపకానికి మాస్టర్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి విజయవాడకి గర్వకారణమైన నాటక, టీవీ రచయిత, నాట, దర్శకులు అయినటువంటి మాకందరికీ ఆరాధ్యులు శ్రీ మొదలి సంజీవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఇక ఈనాటి పురస్కార గ్రహీత, శ్రీరామ సుబ్రహ్మణ్యం పురస్కార గ్రహీత డాక్టర్ జి విజయసారథి గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సభాధ్యక్షులు డాక్టర్ హిమసాగర్ చంద్రమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. సభని అలంకరించినటువంటి అంబటి మధుమోహన్ కృష్ణ గారు, డాక్టర్ ఎంసి దాస్ గారు, శ్రీ విజయభాస్కర్ శర్మ గారు, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు, డాక్టర్ జి విజయసారథి గారు, ఈ సభా నిర్వాహకులు, ప్రేక్షక మహాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి అనుకోని విధంగా నాకు ఈ ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంలో తొలి పలుకులు అంటే పెద్దగా చెప్పవలసిందేం లేదు. ఆయనకి ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగేటప్పుడు విషయాలన్నీ మీకు వివరిస్తారు. దాంట్లో ముఖ్యంగా కళాకారుల్ని సన్మానించుకోవటం మన యొక్క ఆచారం, వాళ్ళకి ప్రోత్సాహం కలిగించడం ఆచారం. ఎంచేతంటే కళలని సవ్యంగా అనుసరించడానికి, వాటిని పోషించడానికి, వాటిని అభ్యసించడానికి కూడా ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మంచి ధైర్యం, ఉత్సాహం కూడా కలుగుతాయి కళాకారులకి. ఇది ఆయన ఎవరో చెప్పినట్టుగా ప్రేక్షకుల చప్పట్లే వీళ్ళకి చాలా అతి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి అంశం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మొట్టమొదట అంబటి మధుమోహన్ కృష్ణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ఈ సభకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి. వెంటనే దాస్ గారు చెప్తున్నారు ముందుగానే క్లుప్తంగా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ప్రేక్షకులు కూడా చాలా క్వాలిటీ ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. అంటే సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళకే ఇటువంటి కార్యక్రమాలు చూసేటటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి ఈ చిన్నారులకు ఇచ్చి ఈ నృత్య ప్రదర్శన చాలా ఘనంగా జరగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం.
ముఖ్యంగా ఇంతకు మించి దీని గురించి చెప్పాలనంటే సుబ్రహ్మణ్యం గారు నాకు మంచి స్నేహితులు కూడా. చాలా ఏళ్ళుగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలిచేవాడిని నేను. టు బి ఫ్రాంక్, ఏ కార్యక్రమం అయినా ముందర నా దగ్గరికి వచ్చి సార్ మనం ఈ కార్యక్రమం చేద్దామని అంటే ఓకే అండి అని చెప్పి నేను చేయగలిగినటువంటి సహకారం ఆయనకి నేను చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటాడు ఆయన. ఎక్కువగా ఎవరితో కూడా రాసుకొని పూసుకొని ఉన్నట్లు నాకు కనిపించలేదు. కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో సంగీతానికి సంబంధించి కానీ సాహిత్యానికి సంబంధించి కానీ ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎన్నో నాకు తెలుసు. ఎక్కువగా నేను కూడా పాల్గొంటుండేవాడిని. ముఖ్యంగా ఆయన ఈనాడులో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆర్టికల్స్ కానీ ఈ సభల గురించి కానీ ఆయన రాస్తూ ఉండేవాడు. ముక్కు సూటిగా పోయేటటువంటి మనిషి కూడా. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అందుకనే ఆయన్ని ఎప్పుడు కూడా ఇలా స్మరించుకోవడం చాలా ముఖ్యమని చెప్పి నేను పలు సభల్లో కూడా చెప్తూ ఉంటాను. అట్లానే ఆయన చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా నిబద్ధత ఉండేది. ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అతని మీద పనిచేసేది కాదు. అంత నిక్కచ్చిగా ఉండేటటువంటి మనిషి. నాకున్న 30 సంవత్సరాల ఈ కళా సంఘాలతో ఉండేటటువంటి పరిచయాల్లో నేను చూసినటువంటి వ్యక్తులు ఇద్దరు ముక్కు సూటిగా ఉండేవాళ్ళు. ఒకడు సుబ్రహ్మణ్యం గారు అయితే ఇప్పుడు మనకున్న హెచ్ఆర్విఎస్ ప్రసాద్ గారు కూడా. ఈయన కూడా అంతే. ఎక్కడ ఎవరిని పొగట్టం కానీ ఏదన్నా ఇది కానీ ఉండదు. ముక్కు సూటిగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. కరెక్ట్గా టైంకి చేసుకుంటూ వెళ్తారు. అదొక గొప్ప విషయం. మరియు ఆయన పిలిచేటటువంటి అతిథులు కూడా దానికి తగినట్టు ఉంటారు. అలాంటి వాళ్ళని ఆయన ఎన్నుకొని పిలుస్తూ ఉంటారు. ఏదో దానికో ఇంకో దానికో ఆశించి ఆయన ఎవరిని పిలవడు. అందుకే ఆయన నిర్వహించేటటువంటి ఈ దృశ్య వేదిక సభలో ఉండేటటువంటి అతిథులందరూ కూడా చాలా గొప్పవాళ్ళని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క సుబ్రహ్మణ్యం గారి స్మారక అవార్డు తీసుకున్నటువంటి విజయసారథి గారిని బహుదా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి మహానుభావులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారికి నివాళి అర్పిస్తూ వారి స్మారక పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి డాక్టర్ విజయసారథి గారికి అభినందనలు తెలియజేస్తూ సత్కారాలు ఎందుకు చేయాలి, సన్మానాలు ఎందుకు చేయాలి అంటే అపూజ్యాయత్ర పూజ్యంతే పూజా వ్యతిక్రమ తత్ర త్రీణి భవంతి దుర్భిక్షం భయం మరణం. పూజింపబడకూడని వారిని, రౌడీల్ని, కూనీకోర్ని, కబ్జాదారుల్ని, మోసగాళ్ళని ఎక్కడైతే పూజిస్తారో పూజింపబడవలసిన వాళ్ళని, ఒక కళాకారుల్ని, మా సంజీవు లాంటి ఒక కళాకారుల్ని, విజయసారథి లాంటి వారిని, మా భాస్కర్ శర్మ గారు లాంటి వారిని, కళాపోషకుడు మా మధుమోహన్ కృష్ణ గారు లాంటి వారిని, ఇలాంటి వాళ్ళని పూజించకపోతే సన్మానించకపోతే అక్కడ 3 సంభవిస్తాయి. జాగ్రత్త. అవేమిటంటే దుర్భిక్షం భయం మరణం. చేత మంచి వాళ్ళని మెచ్చుకోవడం, చెడ్డవాళ్ళని నువ్వు చెడ్డవాడు అనేటువంటి ధైర్యం మనకి ఎవరికీ లేదు. కాబట్టి కనీసం మంచివాళ్ళని పొగిడి మంచివాళ్ళని ప్రోత్సహిస్తే కాస్త మంచి వర్షాలు పడతాయి, మంచి పంటలు పడతాయి. నమస్కారం. సభాయ మహా. ఇప్పుడు నేను మాట్లాడటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే నా ముందు చాలా గొప్ప వాయిస్ తోటి దాస్ గారు మాట్లాడారు. ఆ తర్వాత నాలాంటి వాయిస్ తోటి మాట్లాడితే ఎంతవరకు ప్రేక్షకులకు వెళ్తుంది అనేది నేను భయపడకుండానే ధైర్యంతో చెప్పదలుచుకున్నాను. విషయానికి వస్తే శ్రీరం సుబ్రహ్మణ్యం గారు మా సుభద్ర కళానికేతన్లో కూడా వారి మెంబరు. చాలా చాలా గొప్ప సేవ చేశారు మా సుందర కళానికేతన్ కూడా. అటువంటి సుబ్రహ్మణ్యం గారి స్మారక అవార్డు
ఇచ్చే సందర్భంలో నన్ను కూడా ఇక్కడ ఒక అతిథిగా మా మాస్టర్ గారి ముందు పక్కన కూర్చోపెట్టడం అనేది అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రెండవది, ఆ అవార్డును స్వీకరిస్తున్నటువంటి డాక్టర్ విజయసారథి గారు, వారు కూడా మాకెంతో ఆప్తులు, మా సముద్రగణానికి ట్రెజరు, సరైన మనిషి. సుబ్రహ్మణ్యం గారు అవార్డు తీసుకుంటానికి సరైన మనిషి వారు. వారిని ఎన్నుకుంటాం అనేది దృశ్యవేదిక వారు, ముఖ్యంగా ప్రసాద్ గారు చేసినటువంటి చాలా విశేషమైన పని. ఈ దృశ్యవేదికకి మా సముద్ర తరఫున ఎల్లవేళలా సహకారాలు ఉంటాయని తెలియపరుస్తూ సెలవు. వందనం, అభివందనం. చాలా ఆనందకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎదురుగా సిల్వర్ సార్ ఉన్నారు, నమస్తులు. ఇది చాలా ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్న మన మధు గారు ఉన్నారు ఇక్కడ. అలాగే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే వేదిక పైన సుమధుర కళానికేతన్ వారు నన్ను మిశ్రో గారిని కలిపి సన్మానం చేశారు. 25 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమానికి నేను హాజరవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. ఇకపోతే ఇది ఒక రకంగా కనక పుష్యరాగం అనే నాటకం యొక్క విజయోత్సవ సభ అని దీంతో నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారి స్మారక పురస్కారం, అది కూడా కార్యక్రమం. అలాగే చిన్నారుల చేత మోహిని భస్మాసుర నాటకం కార్యక్రమం ఉంది. తెలిసి ఆనందిస్తున్నాను. విషయం ఏంటంటే ఇక్కడున్న అందరిలోకి కనక పుష్యరాగం నాటకంతో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే నేను నటనాలయం నాటకం 1963-62 ఆ ప్రాంతంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించేటప్పుడు చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. అదే సందర్భంలో కె వెంకటేశ్వరరావు గారు నటనాలయం నాటకాన్ని దర్శక పర్యవేక్షణ చేయడానికి వచ్చారు. వచ్చి నాటకం అంతా చూసి ఆయన చెప్పాల్సిన మార్పులు చేర్పులు చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను ఒడిలోకి తీసుకున్నారు. నాన్న అను అన్నారు. అలాగే అన్న, నాన్న అను అన్న, అలాగే నాన్న అను అన్న, అలాగే అన్న. రెడ్డి వీడు మహానటుడైపోతాడు అన్నారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ ఆ ముద్ర నాకు పడిపోయి ఇక్కడ మన సత్రంలో, ఆ సత్రంలో కనకపుష్యరాగం రిహార్సల్ జరుగుతుండే. ఆయన నన్ను అభినందించిన తీరులో ఆయనకి అట్రాక్ట్ అయిపోయి ప్రతిరోజు ఆ బ్రిడ్జి దాటుకొని నడుచుకుంటూ వచ్చి కౌతవారి సత్రంలో పైన రిహార్సల్స్ జరిగి, ఆ రిహార్సల్స్లో ఒక మూల కూర్చొని ఆయన దర్శకత్వం చేసే తీరుని గమనించేవాడిని. మహానటులు అందరూ, కబీర్ దాస్ గారు ఒక పక్క, మా ఆయన వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా నటులు. ఈ నవీన లక్ష్మి అంటే పిచ్చి లక్ష్మి అనేవారు, ఆమె కనకం క్యారెక్టర్ వేసి, ఆనందం క్యారెక్టర్ ఏమో
మన కబీర్ దాస్ గారు వేసేవారు. అలాగే ఈయన వెంకటేశ్వరరావు గారు ఆ మెయిన్ క్యారెక్టర్ వేసేవారు. నీలకంఠం క్యారెక్టర్ని మన సండూరి వెంకటేశ్వర గారు వేసేవారు. చూస్తూ ఉంటే ఇంప్రవైజేషన్, అబ్జర్వేషన్ ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను నేను. సండూరి వెంకటేశ్వరరావు గారికి డైలాగ్ మీద పట్టు లేక రాక, డైలాగ్కి మధ్య మమ 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 అది ఏంటంటే మమ మమ అనేవారు. కొన్నాళ్ళ తర్వాత వెంకటేశ్వరరావు గారు ఆ మమ అనేది అతనికి మేనరిజంగా పెట్టారు. ఆ మేనరిజంగా పెట్టడంతో అతని క్యారెక్టర్ ఎక్కడో హైలైట్కి అయి కూర్చుంది. అలాగే చాలా డైలాగులు నాకు గుర్తుండేది. తో ఉండి ఒక ఆయన ఎంత భారంగా అన్నారు, బావగారు అన్నారు ఒకసారి. ఏంటో బావగారా, ఇదేదో బాగుందే, అలాగే అని ఎంత భారంగా అన్నారు బావగారు అని అనిపించారు. ప్రదర్శనలో కూడా అదే ఉంది. అంటే ఆ వయ్యారం, ఆ క్యారెక్టర్ ఏదో ఒక పేపరు చుట్టుకొని వస్తుంది. అలాగా ఎన్నో అనుభవాలు. ఆ లక్ష్మి గారు, నవీన లక్ష్మి గారు మహానటి. అప్పుడప్పుడే వీరం మస్తాన్ రావుని ప్రేమిస్తూ ఉందాము. ఆ పైనుంచి నేను కిందకి ఇస్తే లక్ష్మి ఉందా నన్ను అడిగిందా అనేవాడు. నేను సమాధానం చెప్పేవాడు. ఇలా కనక పుష్యరాగం అనేది అది ఒక విలువైన వజ్రం అని నాకు తెలియదు అన్నాడు. తరువాయి కాలంలో తెలిసింది. అలాంటి కనక పుష్యరాగాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత అగ్రజుడు మిశ్రో గారు, ఆయన ఉంటారనుకొని వచ్చాను, ఆయన దర్శకత్వంలో ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ రీమేక్ చేసి దానిని ప్రదర్శించడం అనేది, ఆ సెట్ కూడా అప్పుడే ఉండేది. ఫోర్త్ వాల్ మెథడు. ఇక్కడ ఫోటోని వేలాడగట్టేవారు, పురుషోత్తం ఫోటో అనుకుంటా. అలాగే ఇప్పుడున్న డబుల్ ఎంట్రీలు అప్పుడు లేవు. కానీ కనక పుష్యరాగం ఒక హృద్యమైన ఒక భాషని, సంస్కారాన్ని ఎంత చక్కగా ఆయన చెక్కారు. అప్పుడు ఆయన నాటకాన్ని చెక్కడం కాదు, ఆయన్ని చూస్తూ నూనూగు మీసాల నన్ను నేను చెక్కుకోవడం ప్రారంభించాను. ఆ తరువాయి కాలంలోనే నేను మీసాలు వచ్చిన తర్వాత రచయితనయ్యాను, అది వేరే విషయం. అయితే ఇదే కనక పుష్యరాగం మార్టూరు పరిషత్తులో తను ప్రదర్శించి వాళ్ళ అప్పుడు వాసుదేవరావు గారు, మన ప్రకాష్ గారి క్యారెక్టర్ వేసేవారు. అలాంటి దీంట్లో కనక పుష్యరాగం ఒకటి ఆడారు. ఆ కనక పుష్యరాగం నాటకానికి నేను పోటీగా ఈ చరిత్ర ఏ సిరాతో ఆడాను. అలాగా అంటే నాకు నూనూగు మీసాల వయసు నుంచి మళ్ళీ నేను డిగ్రీ చదివేంత వరకు కూడా కనక పుష్యరాగం అక్కడ ఆడుతూనే ఉన్నారు, బహుమతులు గెలుచుకుంటూనే ఉన్నారు. అది గొప్పతనం. అది చెప్పడానికి వచ్చాను. సాహసం అయితే మన్నించండి. మన దాస్ గారు చెప్పినట్లుగా ఎక్కువసేపు ప్రసంగించొద్దు అని ఆయన చెప్పబెట్టి ఇచ్చిన తర్వాత కూడా ఇంతసేపు మాట్లాడాను. సో హెన్స్ ఐ కంగ్రాట్ టు మిస్టర్
హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారు. ఈ సందర్భంగా ఆయన్ని నేను దుశ్శాలువతో సత్కరించాలి అని ఇక్కడికి వచ్చాను. ఆ శాలువ దయచేసి చేసిన క్యారెక్టర్ని నువ్వు చేశావు. కబీర్ దాస్ గారంటే ఆ రోజుల్లో డైలాగ్ రెండరింగ్ కోసం ఆయన బహుమతులు తీసుకున్నారు. డైలాగ్ అంత మధురంగా. అవకాశం ఇచ్చిన అందరికీ అభివందనాలు తెలియజేస్తూ నమస్కృతులు. సంజీవి. మా గురువు గారు ప్రముఖ సీనియర్ నటులు. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళకందరికంటే బహుశా దాసు గారి సమకాలీకులు అనుకుంటాను. ఆయన అనుకోకుండా ఇందాకే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు అనుకున్నాను, ఇక్కడే ఉన్నారంట. అందుకని ఆయన నేను వస్తాను రావచ్చా అని అడిగారు ఇందాక. అయ్యో ఎంత మాట సార్, మీరు ఇక్కడ ఉన్నారు తెలియదు మాకు, తప్పకుండా రండి అంటే నాటకం మీద కళల మీద ఉన్న అభిమానంతో వచ్చి మా అందరినీ కనకపుష్పరాగం గురించి పాత జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు ఆయనకి మనస్ఫూర్తిక అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన పెద్దలకు, గురువులకు, అందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు సన్మాన గ్రహీత డాక్టర్ జి విజయసారథి గారు. దయచేసి వారు ఆసీనులు అయినట్లయితే వారి పరిచయ కార్యక్రమం. డాక్టర్ జి విజయసారథి గారు ఒక సాంప్రదాయ విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రముఖ నటులు, దర్శకులు శ్రీ జి రాధాకృష్ణమూర్తి గారు, తల్లి గృహిణి గారు. చిన్నతనం నుంచే తన తండ్రికి ఉన్న కళాభివేశాన్ని తనలో ఏర్పరచుకొని తండ్రితో కలిసి కొన్ని నాటకాల్లో పాల్గొన్నారు. అలాగే రేడియోలో నాటకాల్లో కూడా పాల్గొన్నారు. డాక్టర్ విజయసారథి గారు విజయవాడలో సంగీత కళాశాలలో మృదంగంలో డిప్లొమా పొంది కొన్ని కచేరీలకు సహకరించారు. తర్వాత ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొందారు మన డాక్టర్ విజయసారథి గారు. ఆంధ్రలయోల కాలేజీ, నారాయణ కాలేజీ, చైతన్య మొదలగు ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత పదవులను అధిరోహించారు డాక్టర్ విజయసారథి గారు. కళారంగంలో అనేక మందికి ఇతోధికంగా సహాయం చేస్తూ కళాసేవ చేస్తున్నారు మన విజయసారథి గారు. సుమధుర కళానికేతన్, దృశ్యవేదిక తదితర సంస్థల్లో సభ్యులుగా ఉంటూ కళారంగానికి తనకంటూ తన వంతు సేవ చేస్తున్నారు. ఈరోజు స్వర్గీయ సీరం సుబ్రహ్మణ్యం గారికి వారి యొక్క స్మారక పురస్కారాన్ని తీసుకోవడం జరుగుతుంది. వీరు స్వర్గీయ సీరం సుబ్రహ్మణ్యం గారికి మంచి మిత్రుడిగా ఉంటూ ఆయన స్థాపించిన విజయవాడ మ్యూజిక్ అకాడమీలో బాధ్యులుగా ఉన్న విజయసారథి గారికి 2024 సీరం సుబ్రహ్మణ్య స్మారక పురస్కారాన్ని అందజేయాలని మా దృశ్యవేదిక కమిటీ సముచితమైన నిర్ణయం తీసుకుంది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సన్మాన కార్యక్రమం. ఇప్పుడు మన దృశ్యవేదిక ప్రెసిడెంట్ గారితో హిమసాగర్ చంద్రమూర్తి గారు గార్లెండ్ గురించి సత్కరిస్తారు. ఈరోజు పురస్కార గ్రహీత శ్రీ జి విజయసారథి గారిని అలాగే హ్యాపీ రిసార్ట్స్ అధినేత అయినటువంటి అంబటి మధుమోహన కృష్ణ గారిని పట్టు వస్త్రాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. అంబటి మధుమోహన కృష్ణ గారు. అభినందన పత్రం అందించవలసిందిగా డాక్టర్ ఎంసి దాస్ గారిని కోరుతున్నాం.
డాక్టర్ ఎంసి దాస్ గారు అభినందన పత్రాన్ని సమర్పిస్తున్నారు. ధన్యవాదాలు సార్. పసుమర్తి భాస్కర్ శర్మ గారు. పసుమర్తి భాస్కర్ శర్మ గారు విజయసారథి గారిని అభినందిస్తున్నారు. అలాగే ఈనాటి అతిథి సంజీవ్ గారు మిగతా ముఖ్య అతిథులందరూ కలిసి మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మూర్తి గారిని కోరుతున్నాం. లయన్స్ క్లబ్ నుండి శ్రీ మిరియాల వెంకటేశ్వరరావు గారు దుశ్శాలతో సత్కరిస్తారు. ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు, శ్రీ సంజీవ్ గారు, శుభాయ నమః. సిఎన్ సుబ్రహ్మణ్యం గారి స్మారక అవార్డు దృశ్యవేదిక నిర్వాహకులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని నాకు ఇవ్వటంలో నేను ఎంతో కృతజ్ఞుడిని. రెండు విషయాలు సుబ్రహ్మణ్యం గారిని చెప్పాలి. దానికంటే మొట్టమొదట నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ముందర పాదాబంధనాలు. నేను ఈ స్థితిలో ఈ కారణంగా ఉండటానికి కారణం మా నాన్నగారు నటులు జిఆర్కే మూర్తి గారు. ఇటీవలే నాన్నగారు కాలం చేశారు. ఆయన దర్శకత్వంలోనే నేను మొట్టమొదటి నాటిక 77లో పాలకొల్లో తాతయ్య భాగవతం అని చెప్పి ఆయన డైరెక్షన్ వేశారు. అక్కడి నుంచి వరుసగా ఇదే వేదిక మీద నేను అక్కడ కూర్చొని చూసిన సందర్భాలు ఉన్నాయి. మా నాన్నగారి నాటకాలు ఇక్కడ వేసిన సందర్భాలు ఉన్నాయి చాలా. అలాగే సుబ్రహ్మణ్యం గారు పరిచయం చేసింది మా నాన్నగారు, కానీ మా ఆత్మీయత బాగా పెంచుకుంది నా మీద ఆయనకి. మరి ఎందుకో వల్లమా నవ్వానో తెలియదు, కానీ విజయవాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ దానికి జాయింట్ సెక్రటరీగా ఒకరోజు పిలిచి నన్ను డాక్టర్ కైలాసరావు గారిని మీ ఇద్దరు ఉండి చేయాలి అన్నప్పుడు సరే నేను తీసుకున్నాను. నేను కైలాసరావు గారు చేద్దాం. ఆయన గురించి చెప్పాలంటే పంక్చువాలిటీ అనేటువంటి ఏ ప్రోగ్రాం కానీ ఇంపార్టెంట్ అనేటువంటి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. నేను 2 సందర్భాలు చెప్తాను ఆయన గురించి. సాధారణంగా 6 గంటలకి ప్రోగ్రాం అంటే ప్రేక్షకులు ఒక్కడున్నా ఇద్దరున్నా సుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేసేవారు ప్రోగ్రాం. 6 గంటల కంటే 6 గంటలకే స్టార్ట్ చేసేవారు, ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా. నేను ఒక సందర్భం చెప్తాను. ఒకనొక సందర్భంలో జనవరిలో మా ప్రోగ్రాం చేసేవాళ్ళం సంగీత కళాశాలలో. ఆ నాటకాలన్నీ సంగీత పోటీలన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆ 1 వీక్ గ్యాప్ తర్వాత ఘంటసాల గారి
వర్ధంతి ఉంది, దానికి కూడా చేద్దాం. కానీ ఈ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, ఏం చేద్దామని అడిగారు. సరే మీరేం చేద్దామని చేద్దామని అన్నాం. ఆయనకి అంటే అంత క్రియేటివ్ మైండ్ అయింది కూడా. సరే హరికథ సప్తాహం పెడితే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి ఆ 1 వీక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హరికథను తీసుకొచ్చి చివరి రోజు తిరుపతిలో ఉండేటువంటి డాక్టర్ సింహాచలం శాస్త్రి గారిది పెట్టించారు. ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత వెంటనే ఘంటసాల గారి వర్ధంతి ఆ రోజు ప్రోగ్రాం. అంటే ఆయనకి కళల పట్ల కానీ ఆయన చేసే వృత్తి పట్ల కానీ ఆ అంకిత భావం అనేటువంటి ఆ పంక్చువాలిటీ అనేటువంటి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం గారి నుంచి నేర్చుకోవాల్సింది పూర్తిగా. ప్రోగ్రాం అనేటువంటి ఒక టైం చెప్పినప్పుడు ఆ టైం అనేటువంటి ఆ అచ్చు వేసినప్పుడు ఆ పాంప్లెట్లో ఆ టైంకు ఖచ్చితంగా అదే టైంకి జరిగి తీరాలనేటువంటి ఆయన ఉద్దేశం. అలాగే జరిగి తీర్చేవాడు ఆయన. ఇంకొకటి, ఒక 2 రోజుల్లో ఆయన పోతారనగా నాకు రాత్రి 9 గంటలకు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు సార్, ఇప్పుడే వచ్చానంట. సరే మనం ఒక ఫెడరేషన్ పెడుతున్నాం, ఈ ఫెడరేషన్కి నువ్వు ఉంటున్నావు. ఏం ఫెడరేషన్ సార్? మ్యూజిక్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. నేను కూడా 5 ఏళ్ళు డిప్లొమా అయిపోయిన తర్వాత కొన్ని కచేరీలు చేసిన తర్వాత అప్పుడు మా కాలేజ్ అక్కడ నటరాజ్ హోటల్ దగ్గర సందులో ఉండేది మేడ మీద. ఇప్పుడు అవసరం సార్ అంటే ఇప్పుడే అవసరం, చేయాల్సిందే. ఆయన ఒక మాట అన్నారంటే అది చేసేస్తారు, అంతే కదా. సరే అండి రేపు ఈవినింగ్ కలుద్దాము అంటే రేపు ఈవినింగ్ కాదు, ఎల్లుండి మార్నింగ్ కలుద్దాం. ఎల్లుండి మార్నింగ్ ఆయన లేరు. అంటే ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ ఎట్లా అమలు చేయాలో అనేటువంటి ఒక పేపర్ మీద రాసుకున్నారు ఆయన. ఆ పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ ఎక్కడన్నా పోతుంది అని ఒక పుస్తకంలో పెట్టి ఎవరైనా నేను లేకపోయినా ఆ కాగితం చూసి అమలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయన. అంత చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క స్మారక పురస్కారం నేను తగునా అనేటువంటి నాకు అనుమానం ఉండే. అందుకే నేను చాలాసార్లు డిలే చేశాను. ప్రసాద్ గారు ఫోన్ చేసినప్పుడు అసలు నేను ఎలిజిబులా అన్నప్పుడు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, మీరే ఎలిజిబుల్ అండి, ఆయనకి బాగా దగ్గరగా చూసిన వాళ్ళు మీరు, ప్లస్ మ్యూజికల్లో అనుబంధం ఉన్నవాళ్ళు, ప్లస్ ఆ అసోసియేషన్లో మీరు సెక్రటరీగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి కూడా మీరు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ మీరే అర్హులని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఫోన్ చేసి చెప్పారు. నాకు ఈ పరిచయానికి వీటన్నిటికి కారణం పూర్తిగా మా నాన్నగారే. ప్రసాద్ గారు కావచ్చు, భాస్కర్ శర్మ గారు, సరే దాస్ గారు ఎట్లాగో మొట్టమొదటి నాకు లైలకాల నుంచి పరిచయాన్ని గురువుగారు. ఈ పరిచయాన్ని పెంచి ప్లస్ నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు నేను సర్వదా దృశ్యవేదిక విభాగాలకు కృతజ్ఞుడు. చివరిగా సుబ్రహ్మణ్యం గారి వారి స్మారక అవార్డు తీసుకునేటువంటి ఈ భాగ్యం, ఈ అందరూ పెద్ద మనుషుల మధ్యలో తీసుకునే భాగ్యం నాకు కలిగినందుకు సర్వదా సదా కృతజ్ఞుడు. ఇంకొక విషయం, దృశ్యవేదిక చేసినటువంటి ప్రసాద్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు ఉన్నప్పుడు మొన్న ఫిబ్రవరిలో కాలం చేశారు. ఆయన కనకపుష్పరాగం వేద్దాం అనుకుంటున్నాను మాస్టారు అంటే, దృశ్యవేదికలో ఏ ప్రోగ్రాం వచ్చినా ఫస్ట్ ప్రసాద్ గారు నాన్నగారిని కలిసి మాట్లాడేవాడు. అట్లా స్టార్ట్ చేశారు ప్రసాద్ గారు ఇంట్లో కనకపుష్పరాగాన్ని. అలాంటి కనకపుష్పరాగానికి వచ్చినటువంటి అవార్డుల విజేతలందరికీ కూడా నా శుభాభినందనలు. దీన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించిన ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. వీటందరికీ మూల కారణం ఏంటంటే అందరి కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ పురస్కారం నాకు ఇచ్చినందుకు, నన్ను ఎన్నుకున్నందుకు సర్వదా కృతజ్ఞతలు. దృశ్యవేదిక సభ్యులందరికీ స్వస్తి, నమస్తే. చాలా యాక్టివ్గా ఉండేటువంటి కళాకారులు మన వాళ్ళు చాలా చోట్ల ప్రదర్శించారు. ఈ మధ్య జరిగినటువంటి నాటక పోటీల్లో వారికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. వాటన్నిటి గురించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి
సన్మానం చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా హెచ్ఆర్ఎస్ ప్రసాద్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గురువులు, స్నేహితులు, మిత్రులు, విచ్చేసిన ప్రేక్షకులకు, సభ్యులకు, కళాకారులకు, కళా పోషకులందరికీ కూడాను ధన్యవాదాలు. కనకపుష్యరాగం నాటకాన్ని, ఈ నాటకాన్ని నేను తీయటానికి ప్రేరణ మా మిత్రులు, పెద్దలు సుబ్బరాయ శర్మ గారు. ఆయన కనకపుష్యరాగం విజయవాడలో తయారైంది. వెంకటేశ్వరరావు గారి శత జయంతి కాబట్టి మేము వేద్దాం అనుకుంటున్నాం, నువ్వు అవకాశం ఇస్తావా అని అడిగారు ఫస్ట్. అప్పుడు ఎందుకునో నా నోట్లో నుంచి మీరేయటం ఏంటి, విజయవాడలో మేమే వేస్తామని చెప్పన్నా. ఆ అన్నందుకు గాను 6 నెలల పాటు నానాయాతన పడి ఆర్టిస్టులందరినీ నానాయాతన పెట్టి ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. వెంటనే దీన్ని, నా దగ్గర స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ కోసం ఎవరు ఉంటారంటే మిత్రుడు మన రామకోటేశ్వరరావు ఉన్నారు అక్కడ. ఆయన వారధి, నటుల వారధి. ఆ రామకోటేశ్వరరావుని అడిగితే నేను పంపిస్తాను గురువు అన్నాడు. స్క్రిప్ట్ పంపించాడు. మొత్తానికి ప్రింట్లు తీసేసిన తర్వాత ఎవరు ఇంకా నెక్స్ట్ నేను ధైర్యం చేయలే. ఎందుకంటే పెద్దవాళ్ళు వేసిన నాటకము, బాగా వేసిన నాటకము. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు విజయవాడలో ఫస్ట్ సారి వేసిన వెంకటేశ్వరరావు గారు రాజశేఖరం వేసినప్పుడు నేను నాటకం చూశాను. బీకే రాధా గారు నన్ను తీసుకెళ్ళారు అక్కడికి, రైల్వే ఇన్స్టిట్యూట్లో 2 రోజులు వేశారు. మిశ్రోని అడిగా, ఏంటి మిశ్రో గారు మీరు ఏమన్నా దీన్ని పూనుకుంటారని. ఆయన సామాన్యంగా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకున్నాడు, తప్పకుండా నేను వచ్చి చేస్తానుగా అన్నాడు. అప్పటి నుంచి దాదాపుగా 6 నెలల పాటుగా అనేక అవాంతరాలు వచ్చినా కానీ ఎవ్వరూ కూడా వెనుక తిరగకుండా ఈ నాటకాన్ని ప్రదర్శించి విజయవాడలోను, తర్వాత హైదరాబాద్లో రసరంజిల్లోనూ వేసిన తర్వాత మాకు పంతం పద్మనాభరావు స్మారక కళా పరిషత్ వాళ్ళు అవకాశం ఇచ్చారు ఆ పోటీల్లో నాటకానికి. ఆ పోటీలో నాటకానికి కూడా నా నిబంధనలు నేను పెట్టాను. సామాన్యంగా వాళ్ళు నిబంధనలు పెడతారు, కాబట్టి నేను నిబంధన పెట్టాను. మా నాటకం 2 గంటల 20 నిమిషాలు వస్తుంది. మరి వాళ్ళ ప్రకారంగా అయితే 2 గంటల లోపల ఉండాలి. అంటే మీ ఇష్టం, మీరు ఎంతసేపు అన్నా వేయండి, మేము చూస్తూ ఉన్నాం. సరే, ఆ నాటకాన్ని వేశాము. భగవంతుడు దయ, నటరాజు అనుగ్రహం, మిత్రుల ప్రోత్సాహం వలన దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ పాత్రోచిత నటన, ఉత్తమ ద్వితీయ నటుడు అనే ప్రైజులు మనకు వచ్చినవి. దాన్ని ఈ అవకాశాన్ని తీసుకుని మా నటులకు కూడాను, నటులకి దీంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా చిన్న సత్కారం చేయాలనే కోరికతోటి ఇక్కడ ఉన్న పెద్దల చేత చేయిద్దామని ఓ చిన్న తలంపు ఉంది. అందుకోసమే మీ అందరి అనుమతితోటి, పెద్దల అనుమతితోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముందుగా ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే, రాజశేఖరం పాత్ర వేసి అందరినీ ఏడిపించాడు ఆ రోజున. ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆ రోజున ఫస్ట్ నార్మల్గా కింద నుంచి పైకి వెళ్తారు జ్యూరీ ప్రైజ్ అట్లా. అలా అనకుండా అక్కడ ఉన్నవాళ్ళు ఉత్తమ ప్రదర్శన దేనికి ఇవ్వాలి అని ఆడియన్స్ అడిగితే అందరూ ముక్తకంఠంతో కనకపుష్యరాగా ఉన్నారట. అది ఒక గొప్ప ఇది. ఇలాంటి 2-3 సంఘటనలు జరిగినాయి అక్కడ. అవన్నీ కూడాను నాటకం చేసిన శ్రమ అని మమ్మల్ని మరిపించినాయి అన్నమాట అండి. ఇప్పుడు ఆయనకి దొంతాల ప్రకాష్ గారికి నిన్న రాత్రి నుంచి చలి జ్వరం వచ్చింది, ఆయన రాలేదు. మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను. ఇందులో దర్శకత్వం చేసిన మిశ్రో గారు కూడా లేరు. నిన్ననే ఆయన వాళ్ళ మనవడి పెళ్ళి అయింది, అందుకోసం ఆయన రాలేదు. తర్వాత ఉత్తమ నటి, మన ఇందాక నుంచి సంజయ్ గారు చెప్తున్నారు నవీన్ లక్ష్మి అని. ఆ నవీన్ లక్ష్మిని మొన్న బుర్రా పద్మనాభం గారు ఆ నాటకం చూసినటువంటి వ్యక్తి మొన్న చూసి నవీన లక్ష్మికి ధీటుగా చేసింది ఈ అమ్మాయి అన్నాడు. ఆ అమ్మాయి రూపాశ్రీని రావాల్సిందిగా, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రూపాశ్రీకి మెమంటో, ఉత్తమ నటి మెమంటో వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికాన్ని సంజీవ్ గారి చేత ఇవ్వమని కోరుతున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట, వీళ్ళ అమ్మగారు రమాదేవి గారు,
రమాదేవి గారేనా రమగారు ఆవిడిచ్చిన సహకారం మరువలేనిది. ఆవిడ మాకు నేను రూపకన్నా ముందు ఆవిడ కృతజ్ఞతలు చెప్పాలి. ఆవిడ వస్తే ఆవిడని కూడా పైకి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి ప్లీజ్ రండి. ఆవిడ కూడా రోజు రిహార్సల్స్కి వచ్చి ఒక్కొక్కసారి మా వాళ్ళు తప్పులు చెప్తుంటే ఏమండి డైలాగ్ తప్పిందండి చూడండి వాళ్ళని అంటుండేవారు. అట్లా ఆవిడకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఉత్తమ హాస్య నటుడు నీలకంఠ శాస్త్రి, ఈయన సన్మానించేది మధుమోహన్ కృష్ణ గారు. ద్వితీయ ఉత్తమ నటుడు భాగ్యరాజ్ వాళ్ళ అబ్బాయి. ఈ వేషాన్ని కబీర్ దాస్ వేశారు. ఆనందం వేషం కబీర్ దాస్ వేశారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇంత మటుకు నాకు తెలిసి 60 సంవత్సరాల నాటక చరిత్రలో ఒకే స్టేజ్ మీద ఒకే నాటకంలో తండ్రి కొడుకులకి ఇద్దరికీ ప్రైజ్ రావటం ఇదే మొదలు. ఈయనను ఆయన వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు. ఈయన్ని మందలిస్తూ మెమంటో ఇవ్వాల్సిందిగా మన మాస్టర్ ఎంసి దాస్ గారిని కోరుతున్నాను. అదే మందలింపే సత్కారం సార్ మాస్టర్లు ఎప్పుడును. అలాగే ఈ నాటకంలో 3 రోజుల్లో నటించి 3 రోజుల్లో అంటే మాకు కొన్ని కారణాల వల్ల మామూలుగా వేస్తున్నటువంటి కుసుమ ఆవిడిగా ఆ ఉద్యోగరీత్యా రాలేకపోతే మేము సత్యానందని అనే మా అమ్మాయిని తీసుకుని రమ్మన్నాము. ఆ అమ్మాయి 3 రోజుల్లో లక్ష్మీ వేషం తయారైంది. ఆవిడికి సత్కరించవలసిన మెమెంటో శాలుతో సత్కరించవలసిందిగా మా ఉపాధ్యక్షులు హిమసాగర్ చంద్రమూర్తి గారిని కోరుతున్నాను. తర్వాత కత్తి శ్యామ్ ప్రసాదరావు క్యారెక్టర్లో అద్భుతంగా నటించినటువంటి కత్తి శ్యామ్ ప్రసాద్ ఈ వేషాన్ని కేఎల్ రావు వేశారు. కేఎల్ రావు మూడో ప్రదర్శన. అంతకుముందున ఎవరేశారు? పురస్కార గ్రహీత విజయసారథి గారు ఆయనకి మెమంటో షాల్తో సత్కరిస్తారు. ఇంకా మర్చిపోయినాను, మా సత్యానందని వాళ్ళ అమ్మగారు ఇలాగ ప్రాబ్లం వచ్చిందని అంటే మా అమ్మాయి ఉందండి వేయించండి దానిదే ఉంది మన అసోసియేషనే కదా అన్న శైలేశ్వరి గారు. ఆవిడకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అంటే ఒక ఆర్గనైజర్గా ఇవన్నీ చెప్పాలి, అది నా ధర్మం.
ఎందుకంటే నాటకానికి ఎంత శ్రమ పడతాము, ఎంత ఇస్తారు, వేయటానికి అనేకమైన ఇవి ఉంటాయన్నమాట. అలాగే ఈ కార్యక్రమానికి సాంకేతికంగా సహకరించారు పని, రంగాలంకరణ మరియు లైటింగ్ రెండింటినీ కూడాను సమర్థవంతంగా నిర్వహించిన పని. వచ్చాడు భాస్కర్ శర్మ గారు. అభినందన కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. బాధగా భరిస్తూ సహనంతో పనిచేసి ఆర్గనైజర్గా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా హెచ్ఆర్ఎస్ ప్రసాద్ గారికి శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారి చేతుల మీదుగా ప్రొడక్షన్ షీల్డ్ అందజేయటం జరుగుతుంది. టీం సభ్యులందరూ రావాలి. నాటకం సార్, అందరు గెస్టులందరూ ఉన్నట్లయితే ముందుగా అంబటి మధుమోహన్ కృష్ణ గారు. మరో ముఖ్య అతిథి విజయభాస్కర్ శర్మ గారు. డాక్టర్ ఎంసి దాస్ గారికి. బాలకృష్ణ గారి తరఫున ఎవరన్నంటే డాక్టర్ చింత రవి బాలకృష్ణ గారు, ఆయన తరఫున బృందంలో ఎవరన్నా ఉంటే స్వీకరించవలసిన కోరుతున్నాం. రెండమ్మా. ఈరోజు అనుకోకుండా వచ్చిన మా గురువు గారు సంజీవ్ గారికి చిరు జ్ఞాపిక. ఆయన వేదిక మీద ఉంటే చాలు, ఆయన ఆశీర్వాదాలు మాకు లభించినట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సభా కార్యక్రమం, అభినందన కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ సార్. వేదిక మీదకి రావాలి సార్. అందరూ నృత్య రూపంలో పాల్గొనే కళాకారులు అందరూ పైకి రావాలి. ఎంసి దాసు గారితో మెమోటో ప్రదానం ఉంటుంది. వర్షిత నెక్స్ట్ చెప్పు. దేవి యశస్వి.
యామిని ప్రియాంక, రామలీల, మేఘన, సరయు, చరిత, తేజశ్రీ, తపస్వి, జాహ్నవి, దేనివ్య, సంస్కృతి, ఉమేష్ కావ్య, జాహ్నవి, మహాలక్ష్మి, ఒక్క నిమిషం విజయసారథి గారి అభిమాని ప్రకాష్ గారు అని వచ్చారు. ఒక్క నిమిషం మాట్లాడతారు దయచేసి తొందరగా. థ్యాంక్ యూ సార్. గురుగారు ఒకసారి ఇటు రండి. విజయసారథి గారు నా గురువు గారు అండి. ఆయన దగ్గర నేను ఫిజిక్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నానండి. విజయవాడలో ఆ రోజుల్లో విజయసారథి గారు అంటే ఒక వైబ్రేషన్ అండి ఫిజిక్స్, ఈ రోజుల్లో కూడా. కాకపోతే ఇప్పుడు ఆయన కార్పొరేట్ రంగంలో ఉన్నారు. ఇదివరకైతే శారదా కాలేజీలో పనిచేశారు ఆయన సత్యనాపురం. దాదాపు విజయవాడలో సగం మంది ఆయన దగ్గరే ఉండేవారండి ట్యూషన్కి. సాయంత్రం అయితే ఆ ఏలూరు రోడ్లో కాకతీయ కాలేజ్ ఎదురకుండా వీరి ఇల్లు అండి. ఆ రోడ్డు అంతా సైకిల్స్ ఉండేవాడు, పబ్లిక్ అంతా గొడవ పెట్టేవాడు. మాకు అసలు ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి, అంత ఫేమస్ అండి మా గురువు గారు. ఆయన ఫిజిక్స్ చెప్తున్నట్టయితే చాలామంది నోరెళ్ళబెట్టుకు చూసేవాళ్ళంట. ఆ ఫ్లోకి గంగా ప్రవాహంలో ఉండేది. ఎక్కడా కూడా తెలుగు మాట ఉండదండి. ఆయన టీచింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఫిజిక్స్. ఏ స్టూడెంట్కి ఎలా చెప్పాలి, ఏ స్థాయి వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళలో స్థైర్యం ఎలా నింపాలి, అది ఆయన దగ్గర ఉన్న సుగుణాలండి. తర్వాత ఇప్పుడు నేను టీచింగ్ రంగంలో ఉన్నానండి. నేను కూడా ఫిజిక్స్ లెక్చరర్ని. ఇన్స్పిరేషన్ మా గురువు గారే. ఇప్పటికీ కూడా ఏదైనా డౌట్స్ వచ్చినా సరే వాట్సాప్లో ఆయన సంప్రదిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయన లాంగ్ టర్మ్ శ్రీ చైతన్య వైద్య మిసైల్ ప్రోగ్రాంలో ఉన్నారండి. ఆ అవకాశం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. చాలా సబ్జెక్టులో బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకే ఆ అవకాశం ఇస్తారండి. దాంట్లో మా గురువు గారు ఉన్నారు.
తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో దాదాపుగా నాకు తెలిసి ఏ ఫిజిక్స్ ఫ్యాకల్టీని మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలని సరే విజయసారథి గారిని పిలుస్తారండి. బెంగళూరు వెళ్ళారు, ముంబై వెళ్ళారు, కేవలం పర్సన్ని ఫైనల్గా సెలెక్ట్ చేయడానికి. ఒక సబ్జెక్టే కదండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఆయన గమనించేది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టూడెంట్స్తో మింగిల్ అవ్వగలరా లేదా, హెడ్ స్ట్రాంగ్గా ఉన్నారా, ఇవన్నీ కూడా ఆయన వితిన్ ఒక 5 minutesలో స్కాన్ చేసేవాళ్ళండి. అది ఆయన దగ్గర ఉన్న సుగుణాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు ఒక్క నిమిషం, పిల్లలు రండి అమ్మా, అందరూ రండి. పిల్లలతో గ్రూప్ ఫోటో దిగుతాం సార్. రావాలి, తొందరగా రావాలి. కూర్చోండి ముందు. అదే మీరు ఉండరు కదా సార్, వాళ్ళు గ్రూప్ ఫోటో సార్. మనం నిలబడతాం, రావాలి తొందరగా. చిన్నపిల్లలు ముందు కూర్చోండి. సైడ్కి వెళ్ళాలి, ఇంకా సైడ్కి వెళ్ళిపోండి. అటు కూడా వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్. సభా కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఇంతటితో ఈ సభా కార్యక్రమం ముగిసింది. తరువాత సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు తోచిన సహాయం మాత్రం చేయాలనుకుంటున్నాను. అది ప్రసాద్ గారు రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి శిష్య బృందంచే మోహిని భస్మాసుర